ఈ చోలే మసాలా కర్రీకి 4 జీడిపప్పులు వేయించి ఓ మిక్సీ జార్లో తీసుకోవాలి. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 4 వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్ పోసి సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేలోపు ఉడకబెట్టాలి. ఇలా అంటే మెత్తగా అయిపోవాలి. అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. నైట్ అంతా నానబెడితే ఒక 4 విజిల్స్కి మెత్తగా ఉడికిపోతాయి ఈ శనగలు. ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోయాయి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాక ఇందులో మనం కొబ్బరి, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాను. అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా వేయించి మిక్సీ పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసేసి బాగా కలుపుకొని మసాలాలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇందులో కొంచెం ఒక కరివేపాకు రెబ్బ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటాలు గుజ్జు ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా ప్యూరీని కూడా ఈ మసాలాలంతా వేసి కూర అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులో మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న శనగలు వేసేసి 1 గ్లాస్ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరికి అయిపోయిందండి. అంతే, చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. అంతే అండి, వేడి వేడి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లో కానీ చపాతీ, పరోటాలో కూడా వేసుకోవచ్చు ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.